ఇతర దేశాల వాళ్ళు రావటం, ఇక్కడ పాగా వేసుకొని కూర్చోవటం, నలుగురు మనవారు కనిపిస్తే వెంటనే రకరకాలుగా వారిని ఇబ్బందులు పెట్టడం, ఇలా జరిగేది కనుక ఎక్కడ ఎవరు ఇలా కూర్చునేవారు కాదు. ఇప్పుడు మన పూర్వజన్మ సుకృతము, భగవద్ అనుగ్రహంతో, మన పెద్దలు చేసుకున్నటువంటి పుణ్యంతో ఎంతోమంది ధర్మాన్ని నిలబెట్టాలి అని చెప్పి చేసేటటువంటి ప్రయత్నంతో మనం కాస్త ధైర్యంగా ఇలా కూర్చొని అందరం మాట్లాడుకోగలుగుతున్నాం కదా. అందుకనే ఇలా ధర్మాన్ని పంచుకోగలుగుతున్నాం. ఇలా చేసుకోవాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉంటే దీదంటారా అదంటారని మనం ఇన్ని చెప్పుకోగలుగుతున్నాం కదా. అది సతీ సహగమనం అంటే తనంతట తాను అగ్నిని తెచ్చుకొని లోపల నుంచి తాను దహనమైపోయేది. అంతే తప్పిస్తే వీళ్ళు వెళ్ళిపోయేసి ఇంకొకళ్ళు తోస్తే బలవంతంగా అందులో కూర్చోవటం సతీ సహగమనం కాదు. అది విషయం. అయితే ఈ వేదం ఎప్పుడూ కూడా నిష్కర్షగా చెప్తుందండి. ఒకరంటే ఇష్టము లేదు, ఒకరంటే కష్టము లేదు. అక్కడ వేదం ఎప్పుడైనా సరే నిష్కర్షగా చెప్తుంది. ఏది చెప్పినా సరే దేవతలు కదా అని వారిని గొప్పగా చెప్పలేదు, మానవులు కదా అని మనల్ని తగ్గించను లేదు, జంతువులు కదా అని వాటిని హీనంగానో చూడలేదు. వేటికైనా సరే ఎక్కడ ఏది ఎలా చెప్పాలో ఆ ధర్మాన్ని అక్కడక్కడ అలా చెప్పేసింది అనమాట. అందుకని ఏమని చెప్తున్నారు, మనకి దేనికైనా వేదమే అన్నమాట. అందుకని ఒక మూల స్తంభం లాగా ఆ స్కందం అంటే ఒక మూల స్తంభం ఎలా ఉంటుందో అలా ఆ చెట్టుకి ఆ మాను అని అంటూ ఉంటాం కదా, అదే వేదం అండి. ఇక తర్వాత పురాణ శాఖాఢ్య. ఇక ఈ శాఖలు, ఇంత పెద్ద చెట్టు కదా, దీనికి పెద్ద పెద్ద శాఖలు ఉన్నాయి. ఈ శాఖలన్నీ ఏమిటండి అంటే పురాణాలు. ఈ వేదంలో ఏదైతే ఉందో అదే విషయాలని కొంచెం తేలిక చేసి పురాణాలలో చెప్పారు. కొంతమంది అంటూ ఉంటారు, అంటే మేము వేదాలు చదవద్దా, అంటే చెయ్యొద్దా, ఇది చెయ్యొద్దా, అది చేయొద్దా అంటారు. వై టు వేస్ట్ ద టైం? మొత్తం అందులో ఉన్న విషయాలే నీకు పురాణాల్లో చెప్పినప్పుడు నేను ఇది చదవాలి, ఇది చదవాలి అని మనం వెంపర్లాడటం అనవసరం అన్నమాట. వేదం చదువుకోవచ్చును, కేవలం ఆ పలికే తీరు ఏదైతే ఉందో అది పలికే విధానం ఎవరెవరికైతే కనుక విచ్ఛిన్నం చేస్తుందో లోపల అటువంటి వారికి ఇది మీరు పలకవద్దర్రా అని చెప్పారు. అధ్యయనం అందరూ చేసుకోవచ్చు, చదువుకోవటం కదా, దాని అర్థం తెలుసుకోవటమే కదా, ఎవరిని వద్దని చెప్పలేదు. వెయ్యేల వేదంలో చెప్పినటువంటి చాలా విషయాలని, చాలా మంత్రాలని ఇప్పుడు నార్మల్గా వేసేవాళ్ళు చాలామంది ఉంటారండి. పురుగు కుట్టింది అనుకోండి, మంత్రం వేస్తారండి, చెప్తారు కదండి. మంత్రం ఎక్కడదండి వాళ్ళకి, ఎట్నుంచి వచ్చిందండి మంత్రం? మరి ఆ మంత్రం వేసే వాళ్ళందరూ బ్రాహ్మలే ఉంటున్నారా అండి? ఉండరండి. క్యాచ్ మై పాయింట్. మంత్రం ఇప్పుడు ఇక్కడ తేలు కుట్టిందండి, జరి కుట్టిందండి, పావుడు కాటేసిందండి, లేకపోతేనేమో ఏదో సర్పి వచ్చిందండి, ఇంకోటి అయ్యిందండి అని అన్నప్పుడల్లా మంత్రాలు వేస్తూ ఉంటారని చెప్తారు. వేసినందుకు తగ్గుతూ ఉంటాయి కూడా. మరి ఆ మంత్రం ఎక్కడిదండి? అన్నీ అందులోనే ఉన్నాయి, వేదాల్లోనే ఉన్నాయి. వారు ఒకరి దగ్గర దానిని పొందారు, ఆ మంత్రాన్ని పొందారు. పొంది ఎంతవరకు దానిని ఉపయోగించాలో దాన్ని గురువు దగ్గర తెలుసుకున్నారు. అది తెలుసుకోకుండా నువ్వే కానీ నేనే కానీ ఇంకోళ్ళే కానీ అందులోకి దూరకూడదు. అది చెప్పినది అక్కడ. ఎవరికి ఏది ఎక్కడ ఎలా అవసరమో దానిని వేదంలోంచి తీసి చెబుతూనే ఉన్నారండి. అందుకని కేవలం ఓ 4 పుస్తకాలేగా వేదాలంటే అని పట్టుకొని చదవటానికి ఏం లేదు అక్కడ. ఎందుకంటే నువ్వు చదవటం ముఖ్యం కాదు, దాన్ని తెలుసుకొని ఆచరణలో పెట్టడం ముఖ్యం. అది. ఇక క్రతుకుసుమో మోక్ష ఫలో. ఇక క్రతువులు, ఈ చెట్టుకి పూసేటటువంటి పువ్వులు, కుసుమాలు ఉన్నాయి కదా, అవి ఏంటట? క్రతువులట, అంటే యజ్ఞములు అన్నమాట. విష్ణువు అని అంటే ధర్మము అని అర్థం. ధర్మానికి ప్రతీక శ్రీ మహావిష్ణువు. ఈ ధర్మం ఎప్పుడెప్పుడు నిలబడుతూ ఉంటుందయా? యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటే నిలబడుతూ ఉంటుందన్నమాట. అందుకని యజ్ఞాలు జరుగుతూ ఉండాలి. ఇక చెబుతున్నారు మోక్ష ఫలో. ఈ చెట్టుకి ఈ పెద్ద వృక్షం ఉన్నది కదా, దీనికి ఫలాలు వస్తాయండి. ఆ ఫలాలు ఏంటండి? మోక్ష ఫలాలే వస్తాయి అన్నమాట. దానికి మోక్షమిచ్చే జనార్దన అని తెలుసుకున్నాం కదా. అలా ఈ చెట్టుకు కాసేటటువంటి ఫలం ఎప్పుడూ కూడా అది మోక్షమై ఉంటుందని చెబుతున్నారు. అటువంటి
వృక్షమైనటువంటి అంటే ఈ కల్పవృక్షమే ఎవరండి అంటే మధుసూదనుడు. ఆ మధుసూదనుడు పాదపో జయతి అని అంటున్నారు. ఆ మధుసూదనునికి ఎప్పుడూ కూడా జయమగుగాక. మనకొద్దా అండి జయము? ఆయనకి జయమైతే మనకి జయమైనట్టే. ధర్మం నిలబడింది అని అంటే, ధర్మ రక్షణలో మనం ఉన్నాము అని అంటే మనకి రక్షణ జరిగినట్లే. అది అలా స్వామివారిని అంటే శ్రీ మహావిష్ణువుని కీర్తించి అప్పుడు వ్యాస భగవానుల వారు ఈ ధర్మకాండని మొదలుపెట్టారు. అంటే కర్మకాండలో నిన్ననే చెప్పుకున్నాం 3 భాగాలు ఉన్నాయండి. కర్మకాండ, ధర్మకాండ, ఆ తర్వాత బ్రహ్మకాండ. ఈ కర్మకాండలో మొత్తం సృష్టి విషయాలన్నీ కూడా ఉంటాయి. నిన్నంతా మనం మామూలుగా చెప్పుకున్నాం కదా. అయితే ఆ విషయాలను అలా చెప్పుకున్న తర్వాత ధర్మకాండలోకి వచ్చారు. ఆ ధర్మకాండలోకి వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఒకసారి శ్రీ మహావిష్ణువుని కీర్తించడం జరిగినదట. ఇక చెప్పుకొస్తున్నారు 108 దివ్యక్షేత్రాలలో ఒకటైనటువంటిది నైమిషారణ్య క్షేత్రం. ఈ నైమిషారణ్యంలో భగవానుడు ఎలా ఉంటాడండి అని అంటే అరణ్య రూపంలోనే ఉంటాడట. మొత్తం అరణ్యమంతా కూడా భగవానుడే అయి ఉన్నాడు. నైమిషారణ్యంలో ఎక్కడో మనకి ఏదో మన తర్వాత తరాల వాళ్ళకు కూడా తెలవాలి అని చెప్పి ఎక్కడో ఒక చిన్న గుడి కట్టి ఇదిగో దేవుడు అని చెప్తున్నాం. కానీ నైమిషారణ్యం మొత్తం అంతా కూడా శ్రీ మహావిష్ణువే. అదే ఆయన అవతారం, ఒకానొక అవతారం అన్నమాట. అటువంటి నైమిషారణ్యంలో యజ్ఞాలు, యాగాలు, క్రతువులు అని అనుకుంటూ అలా తపస్సులు చేసుకుంటూ కొన్ని వేల మంది ఋషులు ఉన్నారట అక్కడ. అయితే వీరందరూ ఈ యజ్ఞయాగాదులే కానీ, క్రతువులే కానీ, తపస్సులే కానీ ఎవరి కోసం చేస్తున్నారండి? వారి కోసమా? వారి కోసం కాదండి. మాకు ఆయుష్ పెరగాలి అనో, మా జ్ఞానం పెరగాలి అనో, మాకు అష్టైశ్వర్యాలు రావాలనో చెయ్యటంలే. వాళ్ళు తపస్సులు చేసేది, యజ్ఞయాగాదులు చేసేది కేవలం లోక కళ్యాణార్థం మాత్రమే చేస్తారన్నమాట. అది అందుకనే ఎక్కడైనా యజ్ఞయాగాదులు జరిగేటప్పుడు ఏం చేయాలండి? సర్వే జన సుఖినో భవంతు. ఇంట్లో వినాయక చవితి రోజు పూజ చేసుకుంటున్నారా లేదా? చేసుకుంటున్నప్పుడు చిట్ట చివరిని ఏం చదువుతారు? చదువుతున్నారా లేదా? ఇంతకీ సర్వే జన సుఖినో భవంతు పాపం పుస్తకంలో కూడా ఇస్తాడు. అంటే నీ కుటుంబానికి నువ్వు ఎంత చేసుకున్నప్పటికీ కూడా అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. ఈ మధ్య వాట్సాప్లో ఓ పిచ్చి మెసేజ్ వస్తూ ఉంటుంది, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని. మరి ఇన్నాళ్ళు ప్రేతల్లో కలిసాడా ఏంటి? అందరూ అన్నప్పుడే నువ్వు ఉంటావు కాబట్టి అందరూ అని అంటున్నావు, అవునా కదా? అందరూ బాగుండాలి అని అంటే ఏంటి? లోకమంతా బాగుండాలి. ఆ లోకంలో నువ్వు ఉన్నావు కదా, దాన్ని ప్రత్యేకించి చెప్పుకోక్కర్లేదన్నమాట. మా ఇల్లండి అని అంటే నేను ఉంటానండి అని చెప్తే ఎలా ఉంటుంది? ఎంత అసహ్యంగా ఉంటుంది అదనమాట. అందుకని అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అక్కర్లేదు. అందరూ బాగుండాలంటే చాలు, ఆటోమేటిక్గా మనం కూడా బాగుంటాం అందులో.